Hi, I am Dr. Durga Kalyani, Chief Dermatologist, KH Skin and Hair Clinic, Hyderabad. ఈరోజు మనం మోస్ట్ కమెంటెడ్ క్వశ్చన్స్ అబౌట్ మినాక్సిడిల్ గురించి మాట్లాడదాం. అంటే మనం మినాక్సిడిల్ ఏ కండిషన్స్లో వాడాలి, ఎంత పర్సంటేజ్ వాడాలి, ఎలా వాడాలి, దాని సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి, ఇవన్నీ ఒక వీడియో చేయడం జరిగింది. సో దాంట్లో వచ్చిన కమెంట్స్ని మళ్ళీ మనం డిస్కస్ చేస్తున్నాము. సో అందులో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, మినాక్సిడిల్ అప్లై చేశాక ఆయిల్ యూస్ చేయొచ్చా అనేది. సో మనం మినాక్సిడిల్ ఎప్పుడైతే యూస్ చేస్తామో అప్పుడు లిటిల్ ఫ్లేకీనెస్ అంటే డ్రైనెస్, కొంచెం పొట్టులాగా రావడం అనేది ఫస్ట్ 6 వీక్స్లో ఎక్కువగా చూస్తూ ఉంటాము. సో అట్లాంటప్పుడు ఫస్ట్ మనం మినాక్సిడిల్ అప్లై చేసి స్కాల్ప్కి ఎక్కడైతే మనకు హెయిర్ థిన్నింగ్ ఉందో అక్కడ మినాక్సిడిల్ అప్లై చేసి రిమైనింగ్ హెయిర్కి మనం హెయిర్ ఆయిల్ అనేది యూస్ చేసుకోవచ్చు. దానివల్ల డ్రైనెస్ ఆఫ్ ద హెయిర్ అనేది మనం ప్రివెంట్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ డాండ్రఫ్ ఉంటే కనుక మనం హెయిర్ ఆయిల్ పెట్టకుండా ఉంటే మంచిది. ఓన్లీ ఎట్ ద ఎండ్స్ పెట్టుకుంటే మనం ఆ డ్రైనెస్ అనేది ప్రివెంట్ చేసుకోవచ్చు. అండ్ ద నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్, డాండ్రఫ్ ఉన్న వాళ్ళు మినాక్సిడిల్ యూస్ చేయొచ్చా. సో మినాక్సిడిల్ వల్ల మనకి ఫ్లేకీనెస్ అనేది వస్తుంది. డాండ్రఫ్ ఒకవేళ డ్రై డాండ్రఫ్ ఉంటే కనుక అది అగ్రివేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో ఎవరికైతే డాండ్రఫ్ ఉంటుందో వాళ్ళు యాంటీ డాండ్రఫ్ షాంపూస్ ఇన్ బిట్వీన్ యూస్ చేస్తూ మినాక్సిడిల్ యూస్ చేయడం వల్ల మనం ఆ డిస్కంఫర్ట్ అనేది పోగొట్టుకోవచ్చు. అండ్ ద నెక్స్ట్ క్వశ్చన్, డయాబెటిక్ పేషెంట్స్ మినాక్సిడిల్ యూస్ చేయొచ్చా అండ్ ప్రెగ్నెంట్ విమెన్ మినాక్సిడిల్ యూస్ చేయొచ్చా. సో డయాబెటిక్స్లో డెఫినెట్గా మనం మినాక్సిడిల్ అనేది యూస్ చేయొచ్చు. దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఓన్లీ టాపికల్ అప్లికేషన్, ఇంజెక్టబుల్ కాదు కాబట్టి డయాబెటిక్స్లో మనం సేఫ్గా మినాక్సిడిల్ అనేది యూస్ చేయొచ్చు. ప్రెగ్నెంట్ ఉమెన్లో ఇది స్ట్రిక్ట్గా కాంట్రాఇండికేటెడ్. ఇది FDA అప్రూవ్డ్ కాదు, ప్రెగ్నెన్సీ కాంట్రాఇండికేటెడ్ డ్రగ్. సో ఇన్ కేస్ ప్రెగ్నెన్సీ ఉంటే మనం ముందు మినాక్సిడిల్ యూస్ చేసినా కూడా అప్పుడు స్టాప్ చేయడం బెటర్. అండ్ ద నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్, మినాక్సిడిల్ బియర్డ్ గ్రోత్కి వాడచ్చా అని. సో డెఫినెట్గా మినాక్సిడిల్ ఫోమ్ బేస్డ్ ప్రిపరేషన్స్ కానీ సొల్యూషన్స్ కానీ బియర్డ్కి కూడా వాడచ్చు. ఇన్ కేస్ మనం బియర్డ్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తే కనుక ఖచ్చితంగా మనం ఫోమ్ బేస్డ్ మినాక్సిడిల్ ఇవ్వడం జరుగుతుంది. అలా లేకున్నా కూడా ఎవరికైతే స్పార్స్గా ఉంటుందో లేదంటే హెయిర్ లాస్ అవుతూ ఉందో బియర్డ్లో, వాళ్ళు మినాక్సిడిల్ అనేది యూస్ చేయొచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్, మినాక్సిడిల్ యూస్ చేసిన తర్వాత న్యూ హెయిర్ ఫార్మేషన్ అనేది ఉంటుందా అని. సో మినాక్సిడిల్ యాక్చువల్గా ఏం చేస్తుందంటే, ఏదైతే మనకి థిన్ హెయిర్ ఉంటుందో దాన్ని థిక్ హెయిర్గా చేయడం, స్ట్రెంథెన్ చేయడం, దానికి వాస్కులర్ సప్లై అండ్ బ్లడ్ సప్లై ఇంక్రీజ్ చేయడం అనేది చేస్తుంది. సో ఎక్కడైతే మనకి రూట్ లేకుండా ఉంటుందో హెయిర్, అంటే కంప్లీట్గా బాల్డ్ ఉంటుందో అక్కడ మినాక్సిడిల్ యూస్ చేసినా కూడా న్యూ హెయిర్ ఫార్మేషన్ అనేది ఉండదు. మినాక్సిడిల్ ఆల్రెడీ ఉన్న థిన్ హెయిర్ని థిక్ అండ్ స్ట్రెంత్గా చేస్తుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్, అలోపేషియా ఏరియేటాలో మినాక్సిడిల్ వర్కౌట్ అవుతుందా అని. సో అలోపేషియా ఏరియేటా అనేది ఒక ఆటోఇమ్యూన్ కండిషన్. దానికి చాలా రకాల రీజన్స్ ఉంటాయి అండ్ చాలా రకాల ట్రీట్మెంట్స్ ఉంటాయి. అందులో మినాక్సిడిల్ అనేది ఒక ఆప్షన్. కొంతమందికి మినాక్సిడిల్, డర్మారోలర్, కొంతమందికి PRPs, ఇలా రకరకాల ట్రీట్మెంట్స్ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క దానికి రెస్పాండ్ అవుతూ ఉంటారు. సో అలోపేషియా ఏరియేటాలో మినాక్సిడిల్ యూస్ చేయడం వల్ల యూజెస్ ఖచ్చితంగా ఉంటాయి. అండ్ ద నెక్స్ట్ క్వశ్చన్, పర్ డే హౌ మచ్ మినాక్సిడిల్ వీ హ్యావ్ టు యూస్. ఎంత మినాక్సిడిల్ పర్ డే యూస్ చేయాలి అనేది. సో నార్మల్గా మనము డైలీ 1 ml మినాక్సిడిల్ యూస్ చేస్తే సరిపోతుంది. 5% కానీ 10% కానీ, ఫీమేల్స్లో 2% కానీ డైలీ నైట్ 1 ml ఆఫ్ మినాక్సిడిల్ ఎక్కడైతే మనకి హెయిర్ థిన్నింగ్ ఉందో అక్కడ అప్లై చేస్తే సరిపోతుంది. తొందరగా జుట్టు రావాలని లేదంటే తొందరగా రిజల్ట్స్ రావాలని కొంతమంది ఎక్కువ డోస్ ఆఫ్ మినాక్సిడిల్ యూస్ చేస్తూ ఉంటారు. 2 ml 5 ml వాళ్ళ ఇష్టం, ఎలా అయినా వాడుతూ ఉంటారు. సో దానివల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సిస్టమిక్ అబ్జార్ప్షన్ కూడా ఎక్కువగా ఉంటుంది. హెడేక్ లాంటివి చూస్తాము, స్కాల్ప్ ఇచ్చింగ్, ఫాలిక్యులైటిస్ ఇలాంటివి చూస్తూ ఉంటాం. సో 1 ml పర్ డే ఈజ్ ఇనఫ్. అండ్ మినాక్సిడిల్ ఎంత కాలం యూస్ చేయాలి అని. సో మినాక్సిడిల్ అనేది ఏంటంటే, వన్స్ మనం స్టార్ట్ చేసిన తర్వాత లైఫ్ టైం కంటిన్యూ చేస్తూ ఉండాలి. కాకపోతే ఏంటంటే సడన్ స్టాప్ అనేది లేదు. ఇప్పుడు కొంతమంది 6 months యూస్ చేసి హెయిర్ బాగా వచ్చేసింది, థిక్నెస్ బాగా వచ్చింది, అలాంటప్పుడు సడన్గా స్టాప్ చేస్తూ ఉంటారు. సో దానివల్ల
హెయిర్ లాస్ అనేది మళ్ళీ స్టార్ట్ అవుతుంది, మళ్ళీ ప్యాచీగా అయిపోతూ ఉంటుంది. అలా కాకుండా మనం ఎప్పుడైతే మినాక్సిడిల్ స్టాప్ చేయాలి అనుకుంటున్నామో టేపర్ చేయాలి. అంటే డైలీ యూస్ చేసేది కాక ఆల్టర్నేట్ డేస్ యూస్ చేయడం, వీక్లో ట్వైస్ యూస్ చేయడం, అలా ప్రొలాంగ్డ్ టైం కంటిన్యూ చేయడం వల్ల హెయిర్ ఫాల్ అనేది లేకుండా ఉంటుంది. అండ్ లాస్ట్ క్వశ్చన్ ఈజ్ ఏజ్ రెస్ట్రిక్షన్ ఏమైనా ఉంటుందా మినాక్సిడిల్ యూస్ చేయడానికి అంటే లెస్ దెన్ 18 years ఉన్న వాళ్ళల్లో అప్రూవ్డ్ ఇండికేషన్స్ ఫర్ మినాక్సిడిల్ అనేవి లేవు. సో 18 years కంప్లీట్ కాకుండా మినాక్సిడిల్ వాడకూడదు. 18 years అండ్ అబవ్ వాళ్ళు యూస్ చేయొచ్చు. సో ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే అబౌట్ మినాక్సిడిల్ మీరు కమెంట్ చేయొచ్చు.